సార్ రామ్ గోపాల్ వర్మ గారు, సందీప్ రెడ్డి గారు, ప్రశాంత్ వర్మ గారు ముగ్గురు కలిసి ఒక ఫోటో పెట్టారు. ఏంటి అంటే ఏం చేయబోతున్నారు అంటే మీరు ఏమన్నా సినిమా మీరు ఒక ఫోటో ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు? త్వరలో స్టార్ట్ ఇస్తాం ఎలా ఇస్తాం అన్ని ఇస్తా జల్ది ఇస్తాం. వర్మ గారు మీ మీద ఈ మధ్య ఒక నోటీస్ కూడా అందుకున్నారు. సో ఏంటి సార్ ప్లీజ్ దాని గురించి స్పందించండి. అటువంటి నెక్స్ట్ స్పిరిట్ లో మీరు అంటే ఎలాంటి ఎలివేషన్స్ ఉంటాయి? ఇప్పుడు మొత్తం మీరు చూశారు విఎఫ్ఎక్స్ కానీ లేకపోతే దాన్ని ఎంతవరకు వాడుకోవాలనుకుంటున్నారు? చూడాలి, ఇక్కడ అవసరం ఉంటే వాడతాం. నాకు కూడా పెద్ద నాలెడ్జ్ లేదు దాని గురించి. రాజమౌళి ప్రతి సినిమా కూడా ఆయన విఎఫ్ఎక్స్ ఎక్కువ బాగా వాడుతుంటారు విదేశీ నుంచి మొత్తం కదా. సో మీరు కూడా మొత్తం మీ సినిమాలో బ్లాక్ బస్టర్ ఫ్యూచర్ లో కూడా ఎక్కువ అదే ఉంటుంది కదా? ఉంటుంది, ఫ్యూచర్ లో ఉంటుంది, దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ నేను ఎక్కువ యూజ్ చేయలేదు, అవసరం ఉంటే యూజ్ చేస్తాను. నాకు కూడా చాలా కొత్త ఇదంతా. అంటే భవిష్యత్తులో మీ కథలు కూడా ఇలాంటి ఏమన్నా చేసే అవకాశం? తెలియదు, ఏమన్నా ఉంటే చెప్తా, చేస్తా. What is your biggest lesson that you learned from filmmaking, your filmmaking journey? Biggest lesson that you learned from your filmmaking? I don't know, dude. What lesson? You have to be specific. Lesson in terms that you face so many criticisms, right? What was something that you learned from your filmmaking journey? Most of the criticism was invalid. That's what I learned. మీరు ఎప్పుడైతే స్పిరిట్ సినిమా అనౌన్స్ చేశారో ప్రభాస్ గారిని ఆ పోలీస్ గెటప్ నుండి బయటకి చేస్తున్నారు కదా, అంటే ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంతకంటే చూడు. So what excites you the most while writing any of your movies? What excites you the most? The characters, the complete the story, the quirks. Yeah. Thank you guys. Thank you. Come back. Thank you. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగశిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్.